హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి, ఒక లాంగ్ వీడియోతో. ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తాను చూడండి. మార్నింగ్ 5కి లేసి అయితే కాసేపు వాకింగ్, 1 అవర్ వాకింగ్ వామప్ చేసేసాను. ఆల్మోస్ట్ 6 వస్తుంది. ఇక అవన్నీ సదిరేసి ఊడ్చేస్తున్న వాకిలైతే మా నిత్యప్రియ అయితే వచ్చింది బయట నుండి. నేనైతే చేసి వచ్చేసాను. ఇక మా అత్తమ్మ నిత్యప్రియ కాసేపు లేట్ అయింది, వచ్చి వీడియో తీయనానంటే వీడియో అయితే తీస్తుంది. ఆలోపు మా పెద్దోడు కూడా లేచేసాడు. ఈరోజైతే బాను తొందరగా లేవ్వలేదు. వీళ్ళిద్దరైతే 5:30కి 6కి అయితే లేసారు. నా పిల్లలు అయితే నిద్రలో అయితే అస్సలు సతాయించారండి. మాకంటే ముందే లేచి కూర్చుంటారు. అదొక హ్యాబిట్ అయితే ఉంది. అది ఏ రోజైనా సరే, హాలిడే అయినా స్కూల్ ఉన్నప్పుడైనా సరే తొందరనే లేస్తారు. 5కి 6కి అట్లా లేచేస్తారు. వాళ్ళది ఏందో ఏమో. అలా లోపలైతే ఊడ్చేసి ఇక బయట రోడ్డు పైన కూడా ఊడ్చేస్తున్నాను. చూడండి, పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, మస్తు చెత్త చెత్త వేసేస్తారనమాట. ఇక మొత్తం నీట్గా ఊడ్చేయాలి అనేసి ఇక మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక చెట్లు అది ఇదంతా ఉంటుంది కదా డస్ట్, ఇవి ఊడ్చేసి బయట అయితే నీళ్ళు చల్లుతున్నాను. ఇక లోపలైతే చల్లను, పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా, అందుకోసమనే వాకిట్లో అయితే బయట రోడ్డు పైన అయితే వాటర్ అయితే చల్లేస్తున్నాను. మా నిత్యప్రియ వీడియో తీయంటే చాలా ఇబ్బంది పడుతుంది. అత్తమ్మ అయితే వీడియో తీయని అత్తమ్మనైతే పిలుచుకున్నాను. అత్తమ్మ అయితే ముగ్గేస్తుంటే వీడియో అత్తమ్మ తీసింది. ఇక నాకు వచ్చిన ఒక 5-6 ముగ్గులలో రోజు ఒక ముగ్గు అయితే వేస్తాను. చిన్నగా ఒక 7 చుక్కలతో అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. పిల్లలు పడుకుంటే తొందరగా పనులు అవుతాయి. బాను అయితే ఈరోజు లేవ్వలేదు. 1 బై 1 ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి తొందరగా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. వాడు నాకంటే ముందే లేస్తాడు. అసలు లేవగానే ఊకే ఏడుస్తూ ఉంటాడు. వాని మూడు ఎప్పుడో ఒకసారి అయితేనే ఏడవకుండా లేస్తాడు, కానీ ప్రతిరోజు లేచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, గునుస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు లేకపోతే ఫాస్ట్గా అయిపోతాయి. అందుకోసమనే వాళ్ళు లేస్తే ఏడుస్తాడని ఒక్కొక్కసారి అత్తమ్మ నాకు గిన్నెలు తోముతుంటే కడగడం కానీ, బట్టలు విండుతుంటే నీళ్ళు తీయడం కానీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని ఏడిపించుకుంటూ చేసుకున్నాడు ఎందుకనేసి అత్తమ్మ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక అలా అయితే వాడైతే ఇంకా లేవ్వలేదు. 7:30కి ఏమో లేసాడు. ఆ లోపు అయితే నా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక బయట ముగ్గు కూడా ఇలా అయితే చిన్నగా అయితే కంప్లీట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక బయట వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక గిన్నెలు అయితే తోమి కడుగుతున్నాను. చూడండి, మాకు నీళ్ళు ట్యాప్ వాటరు ఒకటే ఈ మార్నింగ్ టైంలోనే వస్తాయి. ట్యాప్ కూడా ఇక నేను గిన్నెలు తోముతుంటేనే నీళ్ళు నిండుతూ ఉంటాయి అన్నమాట. అది ఇది 2 ఒకసారి అయిపోతాయి. బయట కంప్లీట్గా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. లోపలికి వెళ్తే బయటకు రాకుండా బయటనే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అన్ని పనులు ఒకసారి గిన్నెలు అయితే తోమేస్తున్నాను నేను ఇక్కడ. మీరు మీ పనులు అయ్యాయా, మీ పనులు ఎంతవరకు వచ్చాయి ఏందనేది కామెంట్ అయితే చేయండి నాకు. గిన్నెలు అయితే ఒకరికి వండడం కాబట్టి కాస్త ఎక్కువ గిన్నెలే పడతాయి మాకు వండడానికి. నైట్ మామయ్య ఉప్మా తింటాడు. మామయ్యకు ఉప్మా, రైస్, మిక్సీ పట్టిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ తోమేసుకోవాలి కదా. చాలానే పిల్లలు ఇక ఆడినవి చేసినవి వాటి వీటివి కూడా చాలా గిన్నెలే పడతాయి అన్నమాట. ఇక అవే తోమేసి అయితే ఫాస్ట్గా అయితే తోమేస్తున్నాను. మళ్ళీ లేస్తే వాడు ఏడుస్తాడని ఆల్మోస్ట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇంకా కూడా. ఒక దిక్కు తోమేసి నీళ్ళు కూడా నిండిపోతున్నాయి. ఒక దిక్కు అయితే తోమేశాను. ఇక ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను. చూడండి, ఎన్ని పనులన్నా చేస్తాం కానీ ఈ బట్టలు గిన్నెలు తోమి కడిగి బట్టలు విండాలంటే చాలా యాస్ట్ అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతే అనిపిస్తుందా? నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చెడ్డ చిరాకు అన్నమాట గిన్నెలు తోమడం అంటే. చిరాకంటే అసలు తోమాలనిపించదు ఎందుకు, అదొక హ్యాబిట్ ఉన్నది. కానీ తోమాలనిపించకున్నా కానీ పెళ్ళైన తర్వాత అయితే ఖచ్చితంగా ఇక అలాంటి ఆలోచన అయితే పోయిందనమాట.
ఇప్పుడైతే మంచిగానే చేసుకుంటాను. ఇక్కడైతే ఇది చాయ్ పత్తి డబ్బా పైన మూత అంతా మస్తు ఇట్లా బ్లాక్ జిడ్డు జిడ్డు అయిపోయింది. దాన్నే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఆ బ్యారెల్ అయితే నిండిపోయింది, అందుకోసమనే తీసి బకెట్లో అయితే పడుతున్నాను. ఇటు తోమడం కంప్లీట్ అయిపోయింది, నీళ్ళు కూడా పట్టేయడం, గిన్నెలు అయితే తోమేశాను. ఇక తోమిన వాటరు ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి తక్కువ వస్తున్నాయి వాటర్ అన్నమాట. అందుకోసమనే అటు బకెట్లు నింపకుండా ఫస్ట్ వాటర్ బియ్యం కడగడానికి అయితే వాటర్ అయితే నింపుతున్నాను. ట్యాప్ కింద బ్యారల్స్ అయితే 2 నిండేసాయి. ఆ లోపు ఇవి నింపుకుంటే హౌస్లో పడితే ఏదన్నా ఉంటే బట్టలకైతే తీస్తాను హౌజుల నుంచి వాటర్ అనమాట. ఇలా అయితే 3 బిందెలు అయితే నీళ్ళు అయితే పట్టేశాను. పక్కనైతే పిల్లల కోసము వేడి వాటర్ అయితే వేడవుతున్నాయి, స్నానాలు అయితే చేయించాలి. నా పని ఇక్కడ కంప్లీట్ అయిపోతే పిల్లలకు పట్టుకోవచ్చు. బయట పని కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా మాకు బోర్ అవసరం ఎక్కువ పడదు. అప్పుడు ఎండాకాలము ఎక్కువ అవసరం ఉంటుండే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నల్ల వాటరే వాడుకుంటున్నాము. మేము బోర్ వేసే అవసరం లేకుండా నల్ల వాటరే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక బయట వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని లోపలికి వచ్చి అయితే ఛాయ్ అయితే తాగుతున్నాను. ఇదొక ఛాయ్ తాగితే ఈ మధ్యాహ్నం వరకు కూడా అసలు ఎలాంటి ఆకలి వేయదు నాకు. మళ్ళీ ఒకటి అత్తమ్మ అయితే ఆ అక్క దగ్గర నుంచి అయితే అప్పాలు తీసుకొచ్చింది. నాకు అప్పాలు ఛాయలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి అలవాటు మీకుందా నాకు కామెంట్ చేయండి. నాకు చిన్నప్పుడైతే హాస్టల్ నుండి వచ్చిన తర్వాత పెద్ద గ్లాస్లో పాలు వేసుకొని తాగాలని ఉంటుండే, అలానే తాగుతుంటిని. ఇక ఛాయ్ తాగేసి పిల్లల్ని అయితే ముగ్గురికి 1 by 1 స్నానాలు చేయించి రెడీ చేపిస్తున్నాను. స్నానం అనగానే వీడే ముందుంటాడు అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చి రెడీ అవుతాడు వీడికి స్నానం చేసి ఫ్రెష్గా జీన్స్ ప్యాంట్లు వేసి ఉండాలని బాగా ఇష్టం అనమాట. మన నడిపోడికి అలా కాదు, ప్రతిదీ లేటే, ప్రతిదీ సతాయిస్తూనే ఉంటాడు. వీడు ఒక్కడే గుడ్ బాయ్ లాగా ప్రవర్తిస్తాడు. ఇంత మంచిగా రెడీ చేసి పెడతానా, నేను వచ్చేసరికి అంటే ఆగమాగం చిందరగల్లం అయిపోతారు. వాడికి భానుకైతే స్నానం చేసి డ్రెస్ వేసి పక్కకు పెట్టేశాను. ఇక నెక్స్ట్ నిత్యప్రియకు కూడా స్నానం కంప్లీట్ అయిపోయి తలదూస్తున్నాను. లేదంటే పొద్దుందాకా ఎగురుడే. ఆ బట్టలు కూడా మొత్తం కంపు అయిపోతాయి అన్నమాట. నేను వచ్చేసరికి అంటే ఆగమాగం చేసి పడేస్తారు. కానీ ఆగమాగం చేసిన మనమైతే నిర్వర్తించాలి కదా. ఇక వాళ్ళనైతే స్నానం చేయించి మంచిగా క్లీన్గా ఉంచితే ఒక పెద్ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది. వాళ్ళ పని అయిపోతేనే ఇంకా వేరే పని ఏదన్నా చేయవచ్చు. ఫస్ట్ ఈ ముగ్గురు స్నానాలు, అత్తమ్మ అయితే నేను స్నానాలు చేపిస్తే అత్తమ్మ వంట చేస్తుంది, లేదంటే నేను వంట చేస్తే అత్తమ్మ స్నానాలు చేపిస్తుంది. ఇలా అయితే అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే అత్తమ్మ మామయ్య వాళ్ళకు దోశలు వేసేస్తుంది. పిల్లల స్నానాలు అయితే నేను చేపిస్తున్నాను. ఇక నిత్యప్రియ కూడా స్నానం చేయించడం కంప్లీట్ అయిపోయింది. తల అయితే దుస్తున్నాను. ఇక వాడినైతే చిన్నగా బతిమిలాడేది, ఎంత సతాయిస్తాడు నడిపోడు, అస్సలు రానే రాడు. వీళ్ళన్నా బెదిరిస్తే వచ్చి నించుంటారు, కానీ వాడైతే వాని వెనకాల తిరగాలి. నేను నీళ్ళు తీస్తే కూడా వాడు 4 రూములు తిరుగుతాడు, అలా చేస్తాడు వాడు. వీళ్ళైతే ఒకసారి పిలవగానే వచ్చి ఉంటారు. మా వాళ్ళని రెడీ చేస్తే మా అత్తమ్మ ఏమంటుంది తెలుసా, అంతే నీట్గా ఉంటారు నీ పిల్లలు, మంచిగా రెడీ చేసినావు, చక్కగా ఉంటారు, వచ్చేసరికి పో అని అంటుంది. కానీ ఎంత ఎలా ఉన్నా కానీ మనము చేసేది మనం చేయాలి కదా అనేసి అయితే నేను వాళ్ళని నీట్గా రెడీ చేసి ఉంచుతా అనమాట. కానీ పిల్లలు ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తారు చెప్పు. ఇక వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మరి వినరు, ఎగురుతూనే ఉంటారు. మట్టిలో పావులాట, కైట్లని ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు అనమాట. ఇలా అయితే నిత్యప్రియను కూడా రెడీ చేయించేసి ఇక పక్కకైతే పంపించేసిన. ఇక వీడితోటి ఉన్నదబ్బా నాకు గోస, చిన్నగా సతాయించాడు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాడు, కొట్టుకుంటూనే ఉంటారనమాట. ఇక వాడి స్నానం కూడా కంప్లీట్ చేసేసి ఇక తల అయితే చూసి పౌడర్ వేస్తున్నా. వీడైతే చిన్న గాలి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట, ఒక్క దగ్గర ఉండడు. ఈరోజు వాళ్ళ అక్క టీషర్ట్ వేసిన, అది అక్కది ఎందుకు వేస్తున్నావు అంటున్నాడు. వీడియో ఆన్ చేయగానే వాళ్ళు ఎగురుడు చూడు, వాడు నేమ్స్ చూపిస్తున్నాడు, వీడు డ్రెస్ చూపిస్తున్నాడు. ఇక ఇలా ఉంటుంది పిల్లలతోటి రచ్చ. ఇక్కడ ఇక వీళ్ళని రెడీ చేసిన తర్వాత మా మామయ్య వీడియోలను అయితే ఏమో ఫోన్లలో
ఏదో రెసిపీ చూసిందట. ఆ రెసిపీ పిల్లలకు చేసి పెట్టాలని ఆడ తాపత్రయపడుతున్నాడు. ఏం రెసిపీ అంటే ఎగ్ ఆమ్లెట్ అంటే చపాతి ఆమ్లెట్ అంట. నాకు తెలియదు ప్రాసెస్ మొత్తం మామయ్య చెప్పిండు. ఇక అక్కడ మామయ్యకి అయితే చపాతీ చేయడానికి వస్తా లేదా అనేసి ట్రై చేస్తున్నాడు. చపాతీ చేయడానికి వస్తలేదు కానీ బట్ ఏదో ఒకలా ట్రై చేస్తున్నాడు. చూద్దాం అది ఎక్కడి వరకు వస్తుందో అనేసి ఇక నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక నాతో అయితే లేదమ్మా ఒకసారి నువ్వే చెయ్యు అనేసి అయితే చెప్పిండు. ఇక అందుకోసమనే ఇక నేనే తీసేసుకొని ఇక దాన్ని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. చపాతీ చేసి ఆమ్లెట్ ఎగ్గును ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి ఇట్లా చెయ్యమ్మా అనేసి మామయ్య అయితే ప్రాసెస్ చెప్పిండు. అటో ఇటో ఆయన చెప్తుంటే మామయ్య చెప్తుంటే నేనైతే రెడీ చేసిన. మొత్తానికైతే రెడీ అయిపోయిందనమాట. ఇక ఊరికే దోశనే నా మమ్మీ అని నాతోటి పిల్లలు అంటుంటే విని ఈరోజు ఈ రెసిపీ అయితే చేపించాడు మామయ్య పిల్లల కోసం నాతోటి. ఇట్లా ఉంటుంది అన్నమాట నానమ్మ తాతయ్య దగ్గర పిల్లల లాడు గావరం అనమాట. నా దగ్గర అయితే ఎలాంటివి నడవ నేను పెట్టింది తినాలని చెప్తాను. ఇక ఒకటైతే చేసిన, ఇంకొకటి 2 చపాతీలు అయితే చేసిన అనమాట. ఇంకొకటి అయిపోయింది. ఇది కూడా ఒక చపాతీ మీద అయితే ఇలా వేసినాం. ఫస్ట్ దాంట్లో డిప్ చేసి దానిపైన వేయాలి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సారి కూడా ఎగ్ అనేది దానిపైన వేయాలన్నమాట. ఇలా అయితే వీళ్ళకి ఈరోజు టిఫిన్ అయితే ఇదే ఇచ్చాను. దోశ కాదు ఎగ్ చపాతీ అనమాట. ఎగ్ చపాతీ ఆమ్లెట్ చపాతీ అనొచ్చేమో. దీని రెసిపీ నాకు తెలీదు. ఇక నేను చేసేసి బట్టలు పిండి గిన్నెలు తోమి స్నానం చేసి వచ్చేసరికంటే మార్నింగ్ లేవగానే బజ్జీ ఇడ్లీ అని అమ్మడానికి వస్తారు. మా పిల్లలు పైసలు ఖర్చు పెట్టడంలో ఫస్ట్ ఉంటారు. 50 రూపాయలు పెట్టి తీసుకున్నా కానీ ఒక్కటి కూడా తినలేదనమాట. ఇక మళ్ళీ నాకే దిక్కు అయిపోయినాయి. వేరొకరిది ఊరొకరిది అంటారు కదా. ఇక అలా అయితే తినేసి రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. వాటర్ బాటిల్లో అయితే నీళ్ళు నింపుకొని వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈ అత్తమ్మ అయితే పిల్లలు ఏడుస్తారనేసి బయటకైతే తీసుకెళ్ళింది. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇదే అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వచ్చేలోపు నేను తప్పించుకొని పారిపోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.